నేను ఈ 30 డేస్‌లో తెలుసుకుంది ఏందంటే, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఈ 2 ఉంటే లైఫ్‌లో ఏదైనా సాధించొచ్చు. దేవుడిని నమ్మితే నీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే దానికి కూడా ప్రూఫ్ ఉంది. 30 డేస్ అంటే చాలా షార్ట్ స్పాన్ అది. ఈ 30 డేస్‌లో నేను చాలా నేర్చుకున్నా. నాలో అయితే చేంజ్ ఉంది. అది నేను చూసుకోగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ నాకు చాలా ఉండింది. చాలా సపోర్ట్ చేసినారు. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే అండ్ మోటివేషన్గా కూడా పనిచేసింది. లెవెలింగ్ అప్ మై సోల్ అనే ఛాలెంజ్ సిరీస్ నేను తీసుకుంటున్నా 100 డేస్. ఈ 100 డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ నుండి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, అవన్నీ ఎవ్రీ సింగిల్ డే ఒక వీడియో వస్తుంది. నేను ఈ సిరీస్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నన్ను నేను కంప్లీట్గా మార్చుకోవాలి అనుకుంటున్నా. ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ధర్మాన్ని పాటిస్తూ కృష్ణుడు చూపించిన దారిలో నేను నడవాలనుకుంటున్నా. విత్ ఆల్ గుడ్ థింగ్స్. మంచి వే చూస్ చేసుకున్నా, రాంగ్ వే చూస్ చేసుకోలే. లెవెలింగ్ అప్ మై సోల్ అనే ఒక ఛాలెంజ్ సిరీస్లో ఎవరైతే నాతో ఉంటారో ఖచ్చితంగా నాతో పాటు మీరు కూడా మారుతారు. ఇది అంత ఈజీ కాదు. మైండ్ని చాలా కంట్రోల్ చేయాలి. ఇదంతా సింపుల్ డిసిప్లిన్ ఛాలెంజ్ అయితే కాదు. నియర్లీ బ్రహ్మచర్యం ఛాలెంజ్ లాగా ఉంటుంది ఇది. ఖచ్చితంగా 100కి 1000% చెయ్యాలి. ప్రతిరోజు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో దాంట్లో నుండి మంచి ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా నేర్చుకుంటా, అట్లనే ఉంటా. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కూడా నేను అట్లనే ఉండడానికి నేను నా 100కి 1000% ఎఫర్ట్స్ నేను పెడతా. ఎలాంటి రీజన్స్ కానీ ఎలాంటి సాకులు కానీ నేను వెతుక్కోను. నేను చేస్తా అంతే. నా వల్ల ఈ సొసైటీకి మంచి జరగాలి కానీ చెడు జరగదు. నా దగ్గర ఉన్నంతలో నేను అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. నా వల్ల ఎవరికి ఎలాంటి లాస్ అయితే ఉండదు. నా వల్ల ఎవరు హర్ట్ అవ్వరు. నేను ఈ ఛాలెంజ్ సిరీస్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఖచ్చితంగా నేను చేసి తీరుతా. దీన్ని కంట్రోల్ చేయగలిగితే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అని నేను ఇంప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ మికీ.